ఇప్పుడు మీకు ఎటువంటి హెయిర్ కలర్తో పనే లేదు. 82 ఏళ్ల బామ్మ తెల్ల జుట్టును కూడా మనం నల్లగా మార్చొచ్చు. ఈ కాయల్ని దంచి తలకు పెడితే చాలు, మీ తలలో ఒక్క తెల్ల వెంట్రుక కూడా భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదు, పర్మనెంట్ రిజల్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. 82 ఏళ్ల బామ్మ జుట్టును కూడా మనం నల్లగా మార్చొచ్చు. అంటే తెల్ల జుట్టు మొత్తం కూడా మనకి నల్లగా మారుతుంది. అది కూడా పర్మనెంట్ అండి, ఇన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఇందులో హెన్నా కానీ ఇండిగో కానీ నేను అస్సలు యూజ్ చేయను. ఇది 100% కూడా పర్మనెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ కాదు. మీకు హెయిర్ కలర్ అవసరం ఉండదు, అలాగే ఎటువంటి హెన్నా పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. పర్మనెంట్ పద్ధతిలో న్యాచురల్గా ఈ వైట్ హెయిర్ని మనం బ్లాక్గా చేసేసుకోవచ్చు. అస్సలు లేట్ చేయొద్దు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు కోయ గురూజీ రామరాజ్ గారు, ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువు గారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సిన అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ అనమాట ఇంకు కాయలు. వీటిని ఇంకు కాయలు అంటూ ఉంటాం. ఇవి నలిపినప్పుడు మనకి బ్లాక్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇవి మనకి దగ్గరలోనే ఉంటాయండి. ఇవి వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికి సూపర్గా వర్క్ అవుతాయి. మన హెయిర్ రూట్ నుండి కూడా వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారుతుంది. అలాగే మన హెయిర్ని చాలా లాంగ్గా చేయడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ ఇంకు కాయలు అయితే నేను తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చే వరకు బిళ్ళగన్నేరు పువ్వులు అనమాట. వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి ఇవి బ్రహ్మాండంగా వర్క్ అవుతాయి. ఇవి కూడా మన ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి. నెక్స్ట్ ఉసిరికాయలు 2 తీసుకోవాలి. ఉసిరికాయలు నీట్గా వాష్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఉసిరికాయ వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ అనేది పర్మనెంట్గా బ్లాక్ అవ్వడానికి ఉసిరికాయ అనేది చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. 2 ఉసిరికాయలను తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చే వరకు కలోంజీ. ఈ కలోంజీ అనేది ప్రకృతి ప్రసాదించిన వరం అని చెప్పొచ్చు అనమాట. వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి కలోంజీ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసుకొని, ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ప్యూర్ మస్టర్డ్ ఆయిల్ అనమాట. ఇది వచ్చేసి ఆవాల నూనె. ఈ ఆవాల నూనె అనేది 1 కప్పు తీసుకోవాలి. ఆయిల్ అనేది మనకి కొంచెం హీట్ అవ్వాలన్నమాట. గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ నేను కలోంజీ సీడ్స్ని యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వరకు కలోంజీ సీడ్స్ని యాడ్ చేశాను. తర్వాత మనం ముందుగా తీసుకున్నాం కదా బిళ్ళగన్నేరు పువ్వులు అనమాట, 10 పువ్వులని యాడ్ చేశాను. వాష్ చేసుకొని నీట్గా తుడిచి అప్పుడు యాడ్ చేయండి. తర్వాత 2 ఉసిరికాయలని ఇక్కడ ముక్కల కింద కట్ చేసుకున్నాం కదా, సో వాటిని యాడ్ చేశాను. తర్వాత ఇంకు కాయలు అనమాట. సో ఈ ఇంకు కాయల్ని కొంచెం నలిపి యాడ్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. 1 చిన్న కప్పు తీసుకున్నాను. ఈ ఇంకు కాయల వల్ల ఖచ్చితంగా మనకి వైట్ హెయిర్ అనేది వస్తుందండి. ఇవి నలిపేటప్పుడే మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయి. అసలు ఇవి ఎక్కడ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నారా? ఇవి మన ఇంటి చుట్టుపక్కలే ఉంటూ ఉంటాయన్నమాట. అసలు అంత దొరకని ఇంగ్రీడియంట్ కాదు ఇవి. ఒక్కసారి మీరు గమనిస్తే ఇవి మనకి దగ్గరలోనే ఉంటాయన్నమాట. ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేయొచ్చు. ఇవి మనకి సూపర్గా వర్క్ అవుతాయి. ఆయుర్వేదంలో వీటిని ఉపయోగించే హెయిర్ని బ్లాక్గా చేస్తూ ఉంటారనమాట. ఫస్ట్ టైంకే మన చెయ్యి కూడా బ్లాక్గా అయిపోతుంది, అంత బాగుంటుంది. సో తర్వాత 2 రెమ్మల కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. నీట్గా వాష్ చేసి శుభ్రంగా తుడిచి అప్పుడు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మిక్స్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం 5 మినిట్స్ అనేది అలా వదిలేస్తే కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన వైట్ హెయిర్ని బ్లాక్గా చేయడానికే కాబట్టి ఇవి కంపల్సరీ మనకి బ్లాక్గానే అవుతాయండి. సో చూసారు కదా, మనకి బ్లాక్ అయితే అవుతుంది ఈ ఆయిల్ అనేది. ఇందులో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, అలాగే మనకున్న వైట్ హెయిర్ సమస్య అనేది పర్మనెంట్గా చెక్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. సో చూసారు కదా, కలర్ అనేది మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది కదా ఆయిల్. సో ఇలాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకుని ఆయిల్ని కూల్ చేసుకోవాలి.
ఆయిల్ బాగా కూల్ అయిపోయిన తర్వాత స్ట్రైనర్ అనేది తీసేసుకొని ఈ ఆయిల్ని స్ట్రెయిన్ చేసేసుకోండి. ఈ ఆయిల్ అయితే చాలా బ్లాక్గా ఉంటుంది. దీనివల్ల మనకున్న ప్రతి ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది. చాలామందికి ఎన్నెన్నో డౌట్స్ అయితే ఉంటాయి, వర్క్ అవుతుందా వర్క్ అవ్వదని చెప్పేసి. 100% వర్క్ అవుతుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. వైట్ హెయిర్కి పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే మాత్రం ఇది మాత్రం 100% వర్క్ అవుతుంది. దీన్ని చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇప్పుడు చిన్నవాళ్ళలో కూడా వైట్ హెయిర్ సమస్య అనేది వస్తుంది కదా, సో చిన్నపిల్లలకైనా దీన్ని ట్రై చేయొచ్చు. ఇందులో ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయలేదు. హెన్నా కానీ ఇండిగో కానీ యూజ్ చేయకుండా దీన్ని మనం ప్రిపేర్ చేసాం. దీన్ని యూజ్ చేస్తే మాత్రం ఎంత వైట్ హెయిర్ అయినా సరే బ్లాక్గా మారుతుంది. దీన్ని నార్మల్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నట్లనే అప్లై చేసేసుకోండి. దీన్ని మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. మీరు హెయిర్ని వీలైనంత చిన్న చిన్న పాయల కింద డివైడ్ చేసి అప్పుడు దీన్ని అప్లై చేసుకోండి. అప్లై చేస్తున్నప్పుడే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దీన్ని అప్లై చేసి ఓవర్ నైట్ కానీ 1 అవర్ కానీ ఉంచుకొని తర్వాత మీకు నచ్చిన షాంపూతో మీరు హెయిర్ వాష్ చేయొచ్చు. ఇలా మీరు చేస్తుంటే ఎంత ఎక్కువగా తెల్ల జుట్టున్నా సరే నల్లగా మారుతుంది. కెమికల్స్ లేకుండా చేసే ప్రతిదీ కూడా న్యాచురలేనండి. సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాదు. మీరు కెమికల్స్ వైపు అడుగులు వేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అలాగే మీకు హెయిర్ ఫాల్ అవుతుంది. వైట్ హెయిర్ తగ్గదు సరి, ఉన్న హెయిర్ అంతా కూడా ఊడిపోతుంది. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కెమికల్ హెయిర్ కలర్స్ అనేది అస్సలు యూజ్ చేయొద్దు. మీరు వీలైనంతకి కూడా న్యాచురల్ హెయిర్ కలర్స్ని యూజ్ చేయండి. అప్పుడే మీ హెయిర్ అనేది హెల్తీగా షైనీగా ఉంటుంది. సో దీన్ని మీరు కోకోనట్ ఆయిల్ అప్లై చేసినట్లే హెయిర్ మొత్తానికి కూడా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేయడం వల్ల మీకు హెయిర్ గ్రోత్ ఉంటుంది. అలాగే వైట్ హెయిర్ మొత్తం కూడా పర్మనెంట్గా కంట్రోల్ అయిపోతుంది. దీన్ని మనం ఎన్ని సంవత్సరాలైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది మనకి బయటే స్టోర్ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మీరు నార్మల్ కోకోనట్ ఆయిల్ అనేది వాడడం ఆపేసి ఈ ఆయిల్ని యూజ్ చేయండి. దీనివల్ల మీ వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా మారుతుంది. అలాగే మీ హెయిర్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ హెయిర్కి దీన్ని అప్లై చేసిన తర్వాత 1 అవర్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచుకొని మీకు నచ్చిన షాంపూ ఏదైనా పర్వాలేదు దాంతో హెయిర్ వాష్ చేయండి. ఇలా వారానికి 2 సార్లు దీన్ని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. అప్లై చేసి 1 అవర్ కానీ ఓవర్ నైట్ కానీ ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేయండి. హెయిర్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ టైంలోనే మీ హెయిర్ అనేది చాలా బాగా పెరుగుతుంది. అలాగే మీకు వైట్ హెయిర్ సమస్య అనేది అస్సలు ఉండదు. బిఫోర్కి ఆఫ్టర్కి సంబంధం ఉండదన్నమాట. అంత సూపర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇది పర్మనెంట్ రిజల్ట్ అండి, ఇన్స్టెంట్ కాదు. మీరు కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోకుండా ఈ ఆయిల్ని డైరెక్ట్గా అప్లై చేసుకోండి వారానికి 2 సార్లు. ఇలా చేయడం వల్ల మీకు తెల్ల జుట్టు అనేది అస్సలుకి రాదు. ఓన్లీ ఆయిల్తోనే మీ తెల్ల జుట్టు అనేది కంట్రోల్ అయిపోతుంది. ఎటువంటి హెయిర్ కలర్ అనేది అస్సలు అవసరం లేదు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ యూస్ఫుల్ వీడియోని షేర్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ అందించడానికి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.